సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. మన ఇంటి పక్కనలో మన చుట్టాలలో ఎవరైనా ట్విన్స్ ఉన్నారనుకో వాళ్ళని చూస్తే మస్తు ముచ్చట అనిపిస్తుంది, ముద్దుగా అనిపిస్తుంది. కానీ వాళ్ళని ఏర్పాటు చేసుడే మస్తు కష్టం కదా. అటువంటిది ఒక స్కూల్ నేను వచ్చిన ఆ స్కూల్ ఏనో కూడా చెప్తా. ఈ స్కూల్ అనంట 38 మంది ట్విన్స్ ఉన్నారంట. మరి వీళ్ళ టీచర్స్ వీళ్ళని ఎట్లా ఏర్పాటు చేస్తుర్రో, ఈ పిల్లల నాటి కథలు ఎట్లుంటాయో ఒకసారి వాళ్ళతోటి మాట్లాడదాం. పిల్లలతోటి మనం కొంచెం టైం స్పెండ్ చేసినా మస్తు హ్యాపీ అనిపిస్తుంది, రిలాక్స్ అనిపిస్తుంది. అటువంటిది ఇక చూస్తురుగా ఇంతమంది కవలల దగ్గర కూర్చున్నా నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు చేసే బుజ్జి బుజ్జి నాటి కథలు కూడా ఇందాం మనం, సరేనా? చలో, నీ పేరేంది? రితీష. నీ పేరు? రిత్విక. రితీష, రిత్విక. ఏం కొన్నారు ఇద్దరు? ఎవరు పెద్ద ఎవరు చిన్న? ఇంట్లో పెద్ద చిన్న. ఎన్ని మినిట్స్ పెద్ద? 2 minutes. 2 minutes లో చిన్న అయిపోయినావు. మరి మీ క్లాస్ లో కూర్చుంటారు కదా, మీరు ఒకటే బెంచ్ లో కూర్చుంటారా? అవును. పక్క పక్కన ఉన్నారే సిమిలర్ గా. మళ్ళీ ఇద్దరు ఒకటే దగ్గర కూర్చుంటే మీ టీచర్ ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది? కొన్ని సార్లు ఐడెంటిఫై చేయలేదు, కొన్ని సార్లు ప్లేసెస్ చూసి ఐడెంటిఫై చేయగలదు. అవునా? మరి ఎప్పుడు అనలేదా టీచర్ మీరు ఇద్దరు ఒకరు ఈ బెంచ్ లో ఒకరు ఆ బెంచ్ లో కూర్చోండి అని? అనలే. మీరు కూడా కూర్చోవాలి అనిపించదా మరి మీకు? అట్లా అనిపించదు. ఎంత కొట్టుకున్నా వేరే వాళ్ళ అంటే ఇంకో ఆమె అక్కడ ఉంటే తనతోనే ఉండాలనిపిస్తుంది. ఎంత కొట్టుకున్నా కొట్టుకున్నా అంటారు. మంచిగా కొట్టుకుంటారా? గట్టిగా జుట్లు విక్కుంటారా? పీకము. అదే మీరు కొట్టుకుంటాం తిట్టుకుంటాం అంటున్నారు కదా, ఎప్పుడైనా ఇద్దరు చూడడానికి సేమ్ టు సేమ్ ఉన్నారు, ఎప్పుడైనా స్కూల్లో నాటి పనులు చేసిర్రా? నాటిగా మీ నాటి పనులు చూసి ఇది ఎవరు చేసిర్రు అనేది కన్ఫ్యూజ్ అయినరా మీ టీచర్స్ ఎప్పుడైనా? ఒకసారి బోర్డు మీద కొంచెం రాసేసి ఎవరు చేశారంటే ఏమో తెలియదు అని ఇద్దరు మా ఫ్రెండ్స్ కూడా కనిపెట్టలేకపోయినరు. తర్వాత ఎవరు చేసిందంటే తన మీద నేను అట్లా వేసుకున్నాం. ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. మరి నీకుండే మెమరీ ఏంది ఇట్లా నాటి పని చేసుడు, డుమాలు కొట్టుడు, హాలిడేలు? ఒకసారి నేను అంటే మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అప్పుడు నాకు చాలా హాలిడేస్ అయినాయి. అయితే రిపోర్ట్ కార్డులో తనకి ఎక్కువ హాలిడేస్ అయినట్టు చేశారు, నేనేమో ఫుల్ ప్రెజెంట్ ఉన్నట్టు చేశారు. మరి ఇంట్లో అమ్మ నాన్న చూసి ఏమన్నారు? వాళ్ళు కూడా అన్నారు ఇట్లా అయిందని. మరి మీ అక్క ఏమని లేదా? కోపడింది నా మీద. ఏమన్నది అక్క? నువ్వు హాలిడేస్ చేసి నా మీద వేస్తావు అది అంది. ఇక్కడికి వచ్చిన కొత్తలో అందరూ కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. మా టీచర్తో సహా మా ఫ్రెండ్స్తో కూడా ఇది అయ్యేవాళ్ళు కాదు మాతో. తర్వాత ఇప్పుడు మా ఫ్రెండ్స్ కొంచెం గుర్తుపడతారు మమ్మల్ని. స్కూల్లో అయితే ఇట్లుంటారు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళిండ్రు, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు కదా మనకి రిలేటివ్స్, వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారా? అవుతారు. అప్పుడు ఎట్లా అంటే పట్టిస్తారు వాళ్ళని? కూడా ఇట్లాగే చేస్తాం. వాటర్ తెమ్మంటే ఒకవేళ తినకి చెప్పారనుకో, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాటర్ అయ్యే అని అంటారు మమ్మల్ని. తర్వాత తిని వాటర్ తెస్తే నువ్వు నాకు కాదు తనకి చెప్పావు అనుకుంటా అంటాం. నైబర్స్ దగ్గర ఒక్కొక్కసారి వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. వెనకాల నుంచి చూసినప్పుడు సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు అట్లా కూడా. అవునా? సేమ్ డ్రెస్సెస్ వేసుకుంటారా మీరు రోజు? అవును. ఇష్టమా మీకు అట్లా? అవును. ఒకవేళ డిఫరెంట్ డ్రెస్సెస్ ఇస్తే నాకు అది కావాలి నీకు ఇది కావాలి అని కొట్టుకుంటాం. అందుకనే మమ్మీ సేమ్ డ్రెస్సెస్ తెస్తుంది. సో ఇది బుడ్డోల కథ. ఇంకొంతమందితో కూడా మాట్లాడదాం. విన్నాం కదా, వీళ్ళు చెప్పే నాటి కథలు వింటుంటే నాకైతే మస్తు నవ్వు వస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు. ఇంకా కొంతమందితో కూడా మాట్లాడదాం. పొరగాలు ఏమంటారు ఇందాం. ఇంకిద్దరు పిల్లలు ఉన్నారు, ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను నేను. వాళ్ళు చెప్పే కథలు నాతో పాటు మీరు కూడా విన్నారు. నీ పేరేందన్నా? ఆదిత్య. నీ పేరు? అర్జున్. ఆదిత్య, అర్జున్. ఇద్దరు పేర్ల ఏ తోటే అంతేనా? మరి ఏ క్లాస్ చదువుతారు మీరు ఇద్దరు? 5th B. నువ్వు? 5th B. ఇద్దరు మళ్ళీ సేమ్ సెక్షన్స్. ఎందుకు అట్లా? ఇష్టమా అట్లా? ఇష్టం. మీకేమేమి ఇష్టం? నాకు ఏమో మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. ఇంకా మా అన్న అంటే చాలా ఇష్టం. ఈయన మా పెద్దన్న. ఈయన ఇష్టం లేదా? నీ ఇలానే ఉన్నాడు కదా సేమ్. వీడినేమో నాకు రోజుకు కొడతారు. కొడితే ఇష్టం లేదా? సేమ్ ఉన్నారు కదా ఇద్దరు. కానీ రోజుకు కొడతారు నా పక్కన కూసి. అవునా? కొడతావా? కొడతా. గట్టిగా దంచుతావా? ఎందుకురా? నాకు రోజు గిల్లుతాడు, అందుకే నేను కొడతా. సరే, మీ ఇద్దరికి ఇష్టమైన గేమ్స్ ఏంది? క్రికెట్. నీకు? క్రికెట్. ఇద్దరికి క్రికెటే. సరే, ఇద్దరు ఒకటేసారి గ్రౌండ్లో పోయి ఆడుకుంటున్నారు అనుకో,
మరి మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? మా ఫ్రెండ్స్ ఏమో బాల్ ఏమో అక్కడ పడిపోతే నేనేమో తీసుకొని వెళ్తే ఆ బాల్ ఏమో వీడికి ఇచ్చా, వీడేమో పోయేమో నేనేమో వీడికి ఇచ్చిన, నేను తెచ్చానని చెప్పమంటే వీడే చెప్పేసి నేను తెచ్చా అని. అట్లా చేస్తారా? మరి ఇంటికి అంత గట్టిగా దంచుతారా మళ్ళీ మీ అన్న? కాదు, నేనే కొట్టుతా. నువ్వేం నాటి పని చేస్తావు, మళ్ళీ నువ్వే కొడతావా రివర్స్? మస్తు హుషారు. మరి టీచర్స్ ఏమంటారు మీకు? ఇప్పుడు ఎగ్జామ్ పెడతారు, ఓరల్ టెస్ట్ పెడతారు కదా, అప్పుడు మార్క్స్ వస్తాయి కదా, మార్క్ షీట్ ఇస్తారు కదా, అప్పుడు ఏం చెప్తారు టీచర్? నాకు ఎక్కువ మార్కులు వస్తే వీడు నా దాంట్లో ఎగ్జామ్ కాపీ చేసి వీడికి మొత్తం మార్క్స్ వస్తుంది. ఇంకా నేను పెన్తో రాసి మొత్తం గీసేస్తాడు. ఇంకా ఏవో రాసేసి నాకు 0 వస్తుంది. టీచర్ తమ్ముడేమో నా బ్యాగ్లో నుంచి వస్తువులు తీసి వాడు బ్యాగ్లో పెట్టేసి ఇంకేమో వాడి వస్తువు ఏమో నా బ్యాగ్లో పెట్టేస్తాడు. ఇంకేమో అది నా వస్తువు అంటే ఇది నీది కాదు నాదని అమ్మకి చెప్తాడు వీడికి. ఇంకా మా అమ్మ ఏమో నాకు కొడుతుంది. మరి బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా బర్త్డే పార్టీ అయ్యింది అనుకో మీ ఫ్రెండ్స్ది, అడిగి పోయినప్పుడు మీ ఇద్దరిని ఐడెంటిఫై చేస్తారా? చెయ్యరు. వాళ్ళు ఐడెంటిఫై చేయరు కదా, అప్పుడు వాళ్ళ దగ్గర మీరు ఎట్లాంటి నాటికతలు అని చేస్తుంటారు? నాటి అయితే వాళ్ళ డబ్బులు తీసి వాళ్ళ బ్యాగ్లోనే పెట్టేస్తాం. ఇంకేమో వాళ్ళ డబ్బులు ఏంటంటే నేనేమో వీడి పేరు వేసేస్తా. ఇంకేమో వీడేమో ఆ డబ్బులు తీసి వాళ్ళ జేబులో పెట్టేస్తాడు. ఇంకేమో వీడు నాకు కొడతాడు ముందు. ఇంకా రోజు ఇట్లే వేస్తాడు, రోజు నాకు కొడతాడు. మరి ఇప్పుడు ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక్కొక్కరు డిఫరెంట్గా ఉంటున్నారు. అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా వేరువేరుగా ఉంటారు. కానీ మీరు ఇద్దరు ట్విన్స్ కదా, సేమ్ ఉంటారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ ఇద్దరు సేమ్ ఉండడంతో అందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు మీరు ఏం చేసినా కానీ. ఎట్లా అనిపిస్తుంది అది మీకు? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మేమిద్దరు కలిసి ఉంటే. దూరం అయితే మంచిగా అనిపించదు. ఒకరోజు వీడికేమో గురుకులాలేమో సీట్ పట్టింది హాస్టల్లా, కానీ వీడి పోతే నేను ఒకడే అయిపోతా అని అమ్మాయేమో వద్దనని వీడికి పంపించాలి వీడిని హాస్టల్లో. ఉంటారా మరి? ఇన్ కేస్ తమ్ముడికి సీట్ దొరికింది, తమ్ముడు గురుకులు పోతే నువ్వు ఇక్కడ చదువుకోగలుగుతావు ఒక్కడే? చదువుకోండి. నువ్వు నాన్న ఇప్పుడు అన్నకు గురుకులు వచ్చింది అనుకో, నువ్వు ఇక్కడ ఒక్కడిని చదువుకోగలుగుతావా? కాదు. ఎందుకట్లా? ఇద్దరు మంచిగా కొట్టుకుంటారు కదా. కానీ రెండు వాడు నాకు ఊడికే కొట్టుతే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఎంజాయ్ చేస్తారు అనమాట మంచిగా. మరి ఏం అవ్వాలని ఏమైంది మీ గోల్ ఏంది? ఏమవుతారు పెద్దగా అయిన తర్వాత? నేను పోలీస్. నువ్వు? డాక్టర్. సో చూసినరా వీళ్ళ ఎయిమ్స్ గోల్స్ అవి మాత్రమే వేరు, కానీ ఇద్దరు హ్యాజ్ ఇట్ ఈస్ సిమిలర్. చూస్తున్నారు కదా వీళ్ళు నాటి కథలు ఇన్ని గనం ఉన్నాయి. ఇప్పటి వరకు మనం సిమిలర్గా ఉండే ట్విన్స్ కథలే విన్నాం. కొంతమంది ఏంటంటే నాన్ ఐడెంటికల్ ఉంటారు, అంటే ఒక అబ్బాయి అమ్మాయి కావచ్చు, అమ్మాయి అబ్బాయి, ఇట్లా ఉండే ట్విన్స్ కూడా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో కూడా ముచ్చట్లు పెడదాం, తర్వాత వాళ్ళ టీచర్ తోటి మాట్లాడదాం. ఇక ఇప్పటిదాకా మనం చూసిన ట్విన్స్ అందరూ సేమ్ టు సేమ్ ఉన్నారు కదా, ఇప్పుడు చూసే ట్విన్స్ని మనం కొంచెం గుర్తుపట్టవచ్చు. మరి ఒక్కసారి వాళ్ళ ఫీలింగ్స్ అసలు ఏమనుకుంటారో పిల్లలు అనేది తెలుసుకుందాం. నీ పేరేందన్నా? తేజస్. నీ పేరు? తపస్వి. ఏ క్లాస్ నువ్వు? 4th క్లాస్. నువ్వు? 4th క్లాస్. మీరిద్దరు ట్విన్సా? ఏమో నాకైతే అట్లా అనిపిస్తలేరు. ఎవరు పెద్ద ఇద్దట్లా? నేను. నువ్వు పెద్దనా? ఇంత చిన్నగా. నిజంగా నువ్వే పెద్దనా? నిజంగా. నిజంగా పెద్దనా? అవును. అక్కనా నీకు? అవును. ఏమనిపిస్తుంది మీరు హ్యాస్టిస్ ట్విన్స్ అని అంటుంటే? అందరికి మంచిగానే అనిపిస్తుంది. ఇంకా స్కూల్లో ఎట్లా ఉంటది? ఇద్దరివి చూడడానికి ఒకలాగా ఉందాం కాబట్టి అందరూ గుర్తుపట్టగలరు, ఈజీగా గుర్తుపడతారు. సో వాళ్ళైతే ఇద్దరు సేమ్ ఉంటారు కాబట్టి గుర్తుపడతారు. కానీ మనకి నార్మల్గా అయితే ఒకరు అన్న 5th అయితే తమ్ముడు 4th, అట్లా క్లాసెస్ వేరు ఉంటారు కదా. మీరు ఇద్దరు ఒకటే క్లాసు ఒకటే సెషన్లో చదువుతున్నారు. సో మీకు ఏమనిపిస్తుంటది? సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా కలిసి మాట్లాడుకోవచ్చు, బ్రేక్ టైంలో, లంచ్ టైంలో కూడా కలిసి వెళ్ళచ్చు, హ్యాపీగానే ఉంటుంది. సో మీరైతే సిమిలర్గా లేరు కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. కానీ మీ స్కూల్లో చాలా మంది ట్విన్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తారా? ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుందా మీకు? చేస్తాం, కానీ కొంతమందినే ఒక జతనే కనుక్కోలేము మేము.
మరి ఎవరు గేమ్స్ మంచిగా ఆడతారు? నేనే. అవునా? ఏం ఆడతావు? ఏ గేమ్ అయినా ఓకేనా, నేను ఎప్పుడైనా ఆడతాను. నువ్వు నేను ఒక్కొక్కసారి ఆడతా. గేమ్స్ ఇంట్రెస్ట్ ఉండదు? ఉంటుంది, అంటే ఇండోర్ గేమ్స్ ఉంటుంది. చెస్ ఇష్టం. చెస్ నాకు అవుట్డోర్ గేమ్స్లో అయితే ఏదైనా ఆడతాను, కానీ అన్నిటికన్నా ఇష్టం అంటే హైడ్ అండ్ సీకే ఇష్టం. చలో ఇదనమాట ట్విన్స్ తో ఇలా ముచ్చట్లు. మరి వీళ్ళని చూసి నాకైతే మస్తు కన్ఫ్యూజ్ అవుతుంది, ఎవరి పేరు ఏందో నాకు కూడా తెలుస్తలేదు. కానీ ఒక్కసారి వీళ్ళ టీచర్స్ తోటి చూద్దాం, వాళ్ళ టీచర్స్ తోటి కూడా మనం మాట్లాడదాం. పొరగల ముద్దు ముద్దు మాటలు మనకు కూడా మస్తు ఎంటర్టైనింగ్ అనిపించింది. కాకపోతే వీళ్ళని కనిపెట్టుడు అనేది టీచర్లకు పరీక్ష, పిల్లలకు పరీక్ష కాదు, ఇది టీచర్లకు పరీక్ష. అందుకని ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం, అసలు వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళకు ఉండే టెక్నిక్స్ ఏందో కూడా తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ అండి. మీ స్కూల్లో ఇంతమంది ట్విన్స్ చూస్తే మాకైతే చాలా రిలాక్స్ అనిపించింది. మీకు ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలియదు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. 19 పేర్స్ ఉండడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో వాళ్ళని చూడు మంచిగానే అనిపిస్తుంది, కానీ వాళ్ళు చేసే నాటీ లెక్కలు అసలు వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మీరు? రోజు చూసి అలవాటు అయిపోతుందండి. వాళ్ళు కొంచెం కలర్ చేంజ్ ఉంటాము, కొంచెం హైట్ చేంజ్ ఉంటాము, ఫీచర్స్ ఏమున్నా కానీ ఆ కొంచెంలో చేంజ్ ఉండడం వల్ల వాళ్ళు ఐడెంటిఫై చేస్తుంటాము. సో మరి పిల్లలతో అట్లా సేమ్ ట్విన్స్ ఐడెంటిఫై చేయడం ఒక టఫెస్ట్ టాస్కే. కానీ వాళ్ళ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి? సేమ్ సిమిలర్ హ్యాబిట్స్ ఉంటాయా? అసలు ఎట్లుంటాయి వాళ్ళ హ్యాబిట్స్? హ్యాబిట్స్ సేమ్ ఉంటాయి, ట్విన్స్ అన్నంత మాత్రం సేమ్ ఉంటాయి అనుకోవడానికి ఏం లేదు. వాళ్ళు డిఫరెంట్గా, కొంతమందికి డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి కోల్డ్ కాఫ్ వచ్చినా మాత్రం ఇద్దరికి సేమ్గా వచ్చేస్తాయి. ఫీవర్ వచ్చినా అలా వచ్చినా మాత్రం ఇద్దరికి ఈక్వల్గా వచ్చేస్తుంటాయి. హ్యాబిట్స్ కానీ వాళ్ళ మెంటల్ ఎబిలిటీ కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, డిఫరెంట్ నేచర్లో కూడా ఉంటారు. ఇప్పుడు పిల్లలతో మాట్లాడినప్పుడు ఇద్దరు ఒకే బెంచ్లో ఎందుకు కూర్చుంటారు, ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ కూర్చోవచ్చు అంటే, ఆహా మేము ఇద్దరం పక్కనే కూర్చోవాలని మాకు ఇష్టం అని అంటుంటారు. వాస్తవేనా? అది నిజమండి. వాళ్ళు బహుశా మరి కలిసి పెరగడం, కలిసి పుట్టడం వల్లనేమో వాళ్ళు ఒకరిని వదిలి ఉండడానికి ఇష్టపడరు. వాళ్ళు మామూలుగా అందరి పిల్లలాగా మాట్లాడుకోవడం, కొట్లాడుకోవడం అన్నీ ఉంటాయి. బట్ వాళ్ళు కలిసి మాత్రం విడిపోయి మాత్రం ఉండరు. సో కొన్ని రోజులు మాత్రం అందరికీ కవల పిల్లల పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళని విడదీయకూడదనే చెప్పాలనిపిస్తుంది. సో విడదీసినా ఉండరు అంటున్నారు. ఎప్పుడైనా ట్రై చేసిరా ఒకరిని ఫస్ట్ బెంచ్ ఒకరిని అట్లా డిటాచ్ చేయడం స్టార్ట్ చేసాము? 9th క్లాస్ అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు కదా, సో మీ ఇద్దరిని ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది అని చెప్పేసి ఒకరిని ఫస్ట్ బెంచ్ ఒకరిని థర్డ్ బెంచ్లో కూర్చోబెడితే ఫస్ట్ పీరియడ్లో ఉంటారు. మళ్ళీ సెకండ్ పీరియడ్ నెక్స్ట్ టీచర్ వచ్చేటప్పటికి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ క్లాస్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఇద్దరు సేమే కూర్చుంటారు. ఎందుకమ్మా అలా అంటే, లేదు టీచర్ మేము విడిగా కూర్చోం, మేము అలానే కూర్చుంటామని మళ్ళీ వచ్చేసి అలానే కూర్చుంటున్నారు. కాబట్టి వాళ్ళు వే ఆఫ్ రైటింగ్, వే ఆఫ్ ఆన్సరింగ్ మాకు తెలుసు కాబట్టి మేము వాళ్ళని ఈజీగా గుర్తుపట్టగలుగుతున్నాం. పిల్లలు అంటేనే మన ఎనకేరక అన్ని నాటి పనులు చేస్తుంటారు, కానీ ఈ ట్విన్స్ నాటి పనులు ఎట్లుంటాయి? మీ ఎక్స్పీరియన్స్ ఏంది పిల్లల నాటి పనులతోటి? వాంటెళ్ళి ఎవరైనా హోంవర్క్ చేస్తారు కదా, చేయని వాళ్ళు హోంవర్క్ దగ్గర పెట్టుకొని చేసిన వాళ్ళని ఇద్దరు తీసుకొచ్చి చూపిస్తారు. మాకు కొంచెం హ్యాండ్ రైటింగ్స్ కూడా సిమిలర్గా ఉంటాయి, వాళ్ళ ఫేస్ కట్ సిమిలర్గా ఉంటాయి. కరెక్ట్ అనుకో సైన్ చేసేస్తాం, నెక్స్ట్ డే మళ్ళీ చెక్ చేస్తే అప్పుడు దొరుకుతారు మాకు. అట్లా ఉంటాయి వాళ్ళు. కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఇద్దరు సేమ్ గానే ఉంటది. ఈ అమ్మాయి రాసిందా ఈ అమ్మాయి రాసిందా అన్నటువంటి భావన ఏర్పాటు చేయలేము మనం. ఆ భావన అసలు కలగదు. కాకపోతే మేము చూస్తుంటాం కాబట్టి, ఇప్పుడు మనకి 56 అక్షరాలు ఉన్నాయి. 56 అక్షరాల్లో ఏదో ఒక అక్షరం ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేస్తాం. అదే కొత్త వాళ్ళు అయితే చేయలేరు కదండి, ఆ రకంగా వాళ్ళని మేము ఐడెంటిఫై చేస్తాం. మీరు ఐడెంటిఫై చేస్తే నాకైతే ఒక మాట అనిపిస్తుంది, పిల్లలకి టీచర్లు టెస్ట్ పెడతారు, కానీ ఇక్కడ ఉండే ట్విన్స్ మీకు పరీక్ష పెడుతున్నట్టు అనిపిస్తుంది. అంతేనండి, ఖచ్చితంగా అది మాత్రం ఖచ్చితంగా. ఆ పరీక్షలో మేము నెగ్గుతాం కూడా, ఓటమి అన్నది ఉండదు, వాళ్ళకు ఉండదు మాకు ఉండదు, అందరికీ జయమే. అక్కడ కొత్త వాళ్ళకి వస్తే మాత్రం కొద్దిగా తిప్పలు అవుతుంది, చాలా తిప్పలు అవుతుంది అంతే. నాకు తెలిసి పిల్లలతో మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, ట్విన్స్ తో వాళ్ళు చేసే. అంతే కదండి, ఇప్పుడు మనం ఒక్కరితోనే మామూలుగా వేరు పిల్లలు ఉంటేనే ఎంజాయ్ చేస్తాము. అటువంటి ఇద్దరు ఒకే పోలికలు ఉండి, ఒకే వ్రాత ఉండి, ఒకే రకమైనటువంటి హావభావాలు వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థులతో మనం ఏ విధంగా ఉంటాము, ఆ కౌల పిల్లలతో ఇంకెంత ఎంజాయ్ చేస్తాము. అది ఇంకా మాటల్లో చెప్పలేమండి, అదంతా అనుభవించి తీరాల్సిందే. సో ఇది క్లాస్ రూమ్ లో టీచర్స్ ని వీళ్ళు తిప్పలు పెట్టి వీళ్ళు ఎగ్జామ్ పెడుతున్నారు, రోజు ఒక ఎగ్జామ్ పెడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఈ స్కూల్లోకి వచ్చిన తర్వాత. ట్విన్స్ ఇది స్కూల్ ఏదో కాదు, విక్టరీ హై స్కూల్లో దాదాపు 38 మంది అంటే 19 పేర్స్ అనేది స్కూల్లో ఉన్నారనమాట. సో అది చాలా అరుదుగా కనిపిస్తుంది. అది మన నిజామాబాద్ జిల్లాలో ఉండే విక్టరీ స్కూల్లో ఈ స్పెషల్ అనమాట. సో ఇది ట్విన్స్కి సంబంధించిన చిన్న ముచ్చట్లు అండ్ వాళ్ళు చేసే సరదాలతో టీచర్కు ఉండే పరీక్షలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.